చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల. ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు. కానీ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద, యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద సీత కన్ను వేస్తూ కంపెనీలు అడ్డగిడుతూ హైకోర్టులో పిల్స్ వేస్తుంది. ఇవాళ టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా లాంటి కంపెనీలు ఇవాళ రాష్ట్రానికి వస్తుంటే వాటికి భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువత మొత్తం ఆశలు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యువతకు ఉద్యోగాలు రాకూడదు, అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ హైకోర్టులో పిలిచి వేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎలాగో మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, కనీసం కూటమి ప్రభుత్వంలో మా ఉద్యోగ అవకాశాలు వస్తుంటే అడ్డుకుంటున్నారు. మీరు దయచేసి మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు ఏదైతే టీసీఎస్, సత్వ, రహేజా, కాగ్నిజెంట్ లాంటి పరిశ్రమల మీద, కంపెనీల మీద మీరు వేసినటువంటి బిల్లులు వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యువత మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తుంది. మీ ఇళ్లను ఎక్కడికక్కడ అప్పగిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా యువత మొత్తం అడ్డుకుంటారని చెప్పేసి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. ఇవి వాస్తవాలు.